నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. తాజాగా విడుదలైన కుబేరా మూవీలో కొంతమంది బిచ్చగాళ్ల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచి డొల్ల కంపెనీలు సృష్టించి వాటి ద్వారా ఆయా నేతల బినామీ ఖాతాల్లోకి ముడుపుల సొమ్ము జమ చేస్తుంటాడు ఓ బిగ్ షాట్. ఆ లంచాల డబ్బంతా చివరిగా చేరాల్సిన అధినాయకుడికి చేరుతుంది. ఇది సినిమా. కానీ నిజ జీవితంలో ఈ మూవీని తలదన్నే ప్లాన్ చేశారు వైసీపీ బిగ్ బాస్. మద్యం కుంభకోణంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా డొల్ల కంపెనీలు సృష్టించి అంచెలంచెలుగా ముడుపుల డబ్బు, బినామీలు అంతిమ లబ్ధిదారుకు చేరవేశారు. అయితే సినిమాల్లో విలన్ గ్యాంగ్ ఎంత ప్లాన్ చేసినా హీరో గుట్టు రట్టు చేయడం, వాళ్ళ భరతం పట్టడం క్లైమాక్స్లో ఎలాగూ ఉంటుంది. లిక్కర్ స్కామ్లో కూడా క్లైమాక్స్ సీన్ చూసే రోజు దగ్గరలో ఉన్నట్లే కనిపిస్తోంది. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే సార్, వెల్కమ్. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే సార్, వెల్కమ్. సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పల్ లక్ష్మణ్ గారు కూడా జాయిన్. నమస్తే సార్. అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వై విజయకరణ్ గారు కూడా జాయిన్. నమస్తే అండి, వెల్కమ్. సార్ లక్ష్మణ్ గారు, ఇది లిక్కర్ కేసుకు సంబంధించి వద్దన్న కొద్దీ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇక చాలనుకున్నా కానీ మనకి డిబేట్లు పెట్టక తప్పని పరిస్థితి. ఇక ఈరోజు వచ్చిన అప్డేట్ అయితే రీసెంట్గా వచ్చినటువంటి కుబేరా సినిమాని తలదన్నేటటువంటి స్కెచ్ ఆల్రెడీ, మరి సినిమా ఎప్పుడు స్టార్ట్ చేశారో, ఆ స్టోరీ లైన్ ఎప్పుడు, ఇదంతా తెలియదు కానీ ఎన్నాళ్ళు పట్టిందో. అయితే ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అని చెప్పబడుతున్నటువంటి స్కామ్ దాదాపుగా ఇదే స్టోరీని మరిపించేలాగా జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ సిట్ దీని మీద ఒక కీలకమైనటువంటి దర్యాప్తు దశకు చేరుకుంది. ఆ దర్యాప్తు దానిలో భాగంగా రీసెంట్ మళ్ళీ కొన్ని అరెస్టులు జరిగాయి. ఈరోజు యాక్చువల్గా కొన్ని రోజుల క్రితం అరెస్ట్ అయినటువంటి ఆ నాయకుడి వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి కూడా ఈరోజు సిట్ ముందు రావాల్సింది, ఆయన రాలేదంటున్నారు. సరే, మొత్తానికైతే ఈరోజు డొల్ల కంపెనీల ద్వారా ఏ రకంగా మనీని సైఫన్ చేసి చివరికి హవాలా ద్వారా అంతిమ లబ్ధిదారుకి చేరిందని అంటున్నారు. ఇప్పుడు అక్కడే క్రూషియల్గా దర్యాప్తు కొనసాగుతోంది. ఆ అంతిమ లబ్ధిదారు ఎవరు, నిజంగానే అందరూ అనుమానిస్తున్నట్లు వైసీపీ అధ్యక్షులకే చేరిందా, తాడేపల్లి చేరిందా అనే కోణంలో ప్రస్తుతం విచారణ సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సిట్ ఈ రకమైనటువంటి కుబేరా మూవీ రిలేటెడ్గానే ఇదంతా జరిగింది. అది కూడా దేశంలోని ముంబై, ఢిల్లీ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కంపెనీలు, అక్కడ కంపెనీలు, ఆ కంపెనీల ద్వారా కొన్ని ఫేక్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఈ రకంగా ముడుపులు ఏదైతే ఈ డిస్టిలరీస్ ద్వారా వచ్చినటువంటి ముడుపులన్నీ కూడా అటు మళ్ళించి అక్కడి నుంచి మళ్ళీ హవాలా ద్వారా ఫైనల్ డెస్టినేషన్ చేరాయంటున్నారు సార్. ఎంతవరకు ఇది నమ్మశక్యంగా ఉందో, వాస్తవానికి దగ్గరగా ఉందని అనిపిస్తుంది సార్? సినిమా తీశారంటే ఇలా జరిగినటువంటి వాటిని తీసుకునే వాళ్ళు సినిమా తీశారు. సినిమా చూసి ఇవి చేస్తేనే సినిమా తీశారు. ఇది మనము జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఏంటి, మరి మనీ లాండరింగ్ కేసు, మిగతా అవి కూడా అట్లా బినామీ కంపెనీల ద్వారానే మనీ ట్రాన్సాక్షన్ జరిగిందేనే కదా. అది కూడా అట్లా వాటిల్లో కంపెనీలు నిర్వహించడము, కంపెనీలు కొత్త స్టార్ట్ చేయడము. ఆయన లైఫ్ స్టార్ట్ అయింది బిజినెస్, నాట్ పొలిటీషియన్. తర్వాత పొలిటీషియన్ అయ్యాడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అతను రాజకీయాలకి రావాలనుకుని అప్పుడు వచ్చాడు తప్ప అంతకుముందు అతను వ్యాపారాలు, కంపెనీలు పెట్టి బిజినెస్లే చేసేవాడు. బిజినెస్ చేసే వాళ్ళకి ఇవన్నీ ఎలా చేయాలి, దొరకకుండా ఎలా చేయాలి అన్న అనుభవం ఎక్కువ ఉంటుంది. అలా అయినా కూడా ఎక్కడో చోట పప్పులో సామెత చెప్తారు కదా, పప్పులో కాలేస్తారు, వీళ్ళ తప్పులో కాలేస్తారు.
కాలేస్తుంటారు, దొరికిపోతుంటారు. ఇప్పుడు ఇందులో నేనైతే అంటే జరుగుతున్న పరిణామాలు బట్టి ఈ ఒక సంవత్సరం నుంచి రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, లేకపోతే రాష్ట్రంలోని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అంటే రాష్ట్ర పరిధిలోంటివి, లేకపోతే రాష్ట్ర ఇంటెలిజెన్సీ వ్యవస్థ, ఇవన్నీ కూడా అట్టర్ ఫెయిల్యూర్. నేను ఒకటే మాట, అట్టర్ ఫెయిల్యూర్. ఏది సాధించారో ఒకటి చెప్పమనండి చూద్దాం. దాని వెనక రాజకీయాలు ఉండొచ్చు, రకరకాల విధంగా మభ్యపెట్టి ఉండొచ్చు. ఇప్పుడు ఈ సిట్టు ఏం తెలుస్తుంది, ఏం తెలుసగలుగుతుంది? ఒకవేళ మీరు అన్నట్టు అంత పెద్ద స్కామ్ జరిగి కంపెనీల ద్వారా నిధులు మార్పు జరిగి ఉంటే, అది జగన్మోహన్ రెడ్డి గారి గూటికే చేరి ఉంటే, సిట్టు పట్టుకోగల సామర్థ్యం సిట్టుకుందా? జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయి రైట్ చేస్తారా? చేయమని అడుగుతాం, పోతారేమో, క్వశ్చనే లేదు. అందువలన ఇక్కడ అదే సిబిఐ అయితే ఎవరి దగ్గరికైనా పోతారు, ఏ ఇంట్లోకైనా దొరుకుతారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చేసిన ఇన్వెస్టిగేషన్ మేరకు మీకు ఏదైతే మీకు ఒక సమాచారం వచ్చిందో దాన్ని మీరు పంపించి వాళ్ళను సిబిఐని అడిగితే తప్ప ఇది పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మనీ ట్రాన్సాక్షన్, నగదు లావాదేవీలు జరిగి ఉంటాయి అనుకోండి, ఎలా దొరుకుతుంది ఆ డబ్బు? ఇప్పుడు దొరికే ప్రసక్తి లేదు. ఎవరిళ్ళలో డబ్బు ఉండదు. ఇప్పుడు రైడ్ చేస్తే ఎవరిళ్ళలో దానికి సంబంధించిన కాగితాలు ఏముంటాయి? నగదు ఒక సూట్ కేసులో ఒక 10 కోట్లు తీసుకుపోయి ఇంట్లో ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. నేను ఆ 10 కోట్లు వాడేసుకుంటారు. నేను చెప్తా 10 కోట్లు అక్కడ ఇచ్చొచ్చా అని. వెరీ ది ఎవిడెన్స్. నేను చెప్తానే అయిపోదు కదా, డబ్బు దొరకాలి కదా. డబ్బు దొరికితే ఓ ఎస్, ఇక్కడ ఈయన చెప్పాడు 10 కోట్లు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చి వచ్చారని, ఆ ఇంట్లో రైడ్ చేసాము, ఆ ఇంట్లో 10 కోట్లలో 2 కోట్లు వాడుకున్నారు, 8 కోట్లు దొరికింది అంటే ఓకే, కేసు అవుతుంది. నీ క్యాష్ ఎలా దొరుకుతుంది? ఇప్పుడు ఇదంతా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది, తెలివిగా చేసుకున్నారు. అదంతా ఎవరో జనాల్లో వారికి చేరింది. డిస్టిలరీలు ఇవన్నీ వాళ్ళవే, రకరకాల బ్రాండ్స్తో చేసుకున్నారు. డిస్టిలరీ నుంచి వచ్చినటువంటి ప్రొడక్షన్ ఎంత సప్లై చేశారు, ఎంత అమ్మారు, ఈ డేటా ముందు తీయాలి. ప్రొడక్షన్లో కూడా ఏం జరుగుతుంది? 100 కేసులు ప్రొడక్ట్ చేస్తే, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళు 10 కేసులు ప్రొడక్ట్ చేసేవంటారు, 90 కేసులు అన్అఫిషియల్గా అమ్మేస్తారు. ఇప్పుడు దొరకాలంటే ఇప్పుడు ఎలా దొరుకుతారు? సంవత్సరం అయిపోయింది. ఏ డిస్టిలరీని అయినా సరే రైడ్ చేశారా? అవి బెంగళూరులో ఉన్నాయో యాడుందో ఎక్కడైనా ఉండనివ్వండి, అక్కడ రికార్డు తనిఖీ చేశారా? ప్రొడక్షన్ ఎంత తనిఖీ చేశారా? పవర్ బిల్ ఎంత వచ్చిందో తనిఖీ చేశారా? యాక్చువల్ ప్రొడక్షన్ ఏంది, మార్కెట్లో ఎంత వెళ్ళింది, బెవరేజ్ కార్పొరేషన్ బిల్లులు ఏంటి, ఎంత కొనింది, వాళ్ళ దగ్గర నుంచి ఎంత షాపులకు పంపించింది, ఇవన్నీ రాజకీయ కోణంలో వెళ్తున్నారు. ఓకే, వీళ్ళందరికి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళని పట్టుకోవడము, ఎఫ్ఐఆర్లు కట్టడము, అక్కడ పంపించడం కోర్టులకు. కోర్టులు నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయా, ఈలోగా బెయిల్ పెట్టుకోవడము, వారమో 10 రోజులు నడిస్తే ఎలాగో బెయిల్ వస్తాయి. ఏం ఆధారాలు ఉన్నాయి, రిమాండ్ రిపోర్ట్లు ఏం రాశారు, అండర్ ఇన్వెస్టిగేషన్ అంటారు. ఒక పదం కోర్టుకు చెప్పితే ఏంటంటే అంటే రిమాండ్ రిపోర్ట్లో అండర్ ఇన్వెస్టిగేషన్, ఏమయ్యా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలి రిమాండ్ పీరియడ్ అంటే అప్పుడు కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ అని వస్తుంటుంది. ఈ అండర్ ఇన్వెస్టిగేషన్ లో కాలయాపన నడుస్తుంది. రాజకీయంగా పబ్లిసిటీ తీసుకుంటాడు. అమ్మా చూడండి, కూటమి ప్రభుత్వం వస్తూనే వీళ్ళందరూ వెంటబడింది, ఆ నాయకుడు వెంటబడింది, ఈ నాయకుడు వెంటబడింది, ఈయన మీద కేసు పెట్టారు, ఆయన మీద కేసు పెట్టారు. ఒక 4 సంవత్సరాల తర్వాత ఈ కేసుల్లో ఎంతమందికి శిక్ష పడతాదో, కొన్ని 10 సంవత్సరాల తర్వాత అప్పటికి మేము బతుకుంటాం లేదు తర్వాత సంగతి, ఎంతమంది శిక్ష పడి ఉంటుందో పడుతుందో ఒక్కటి చెప్పండి. ఒక కేసులో ఏ కేసులో శిక్ష పడుతుంది ఇప్పటి వరకు ఇది చేసినటువంటి? అంత పేలవంగా వ్యవహారం నడుస్తుంది. అంత ఈజీగా దొరకని వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బాగా తెలివి ఉన్న వాళ్ళు పోలీస్ వ్యవస్థలో కూడా ఇప్పటికీ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతున్నాయి. ఎక్కడ దొరుకుతారు? ఇప్పటి వరకు ఒక 10 కోట్లు ఏ రాజకీయ నాయకులు ఇంటోనో పట్టుకున్నారా? ఆయన సంబంధించిన బంధువులు ఇంటోనో చుట్టాలు ఇంటోనో అవును
మరి తెలంగాణలో ఎవడో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంట్లో పోతే 5 కోట్లు దొరికిరండి. మీరు ఏ రాజకీయ నాయకుడి ఇంట్లో డబ్బులు పట్టుకున్నారు ఇప్పుడు చెప్పమనండి చూద్దాం. ఇంకా పట్టుకోబోతారా? ఇప్పుడు కడపలో ఉన్నారు, లేదంటే హైదరాబాద్లో ఉన్నారు, లేదంటే విజయవాడలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. డబ్బాలు పెట్టుకుంటారా వాళ్ళ ఇంట్లో? లక్ష్మణ్ మా ఫ్రెండ్ ఉన్నాడు, లేదా బంధువు ఉన్నాడు, హైదరాబాద్ వెళ్ళి ఆయన ఇంట్లో పెడతా, ఆయన ఇంట్లోకి ఎవరు రారని పెడతారు. కనిపెట్టాలి కదా మీరు. కనిపెట్టండి చూద్దాం. ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగలేకపోతున్నది? ఇది అందరికీ వర్తిస్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటి అవినీతి ఏమైనా జరిగితే, ఒకవేళ బై మిస్టేక్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, లేకపోతే ఆయన కేసులు పెట్టినా కూడా వీళ్ళు దొరకరు. అప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అందువలన ఇవన్నీ మనం చర్చించుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి, ఓటు బ్యాంకుని ఇంకా పెంచుకోవడానికో తగ్గించుకోవడానికో చేసే ప్రయత్నాలు తప్ప కేసులు నిలబడతాయి, శిక్షలు పడతాయి అని నేను ఏమీ అనుకోవటం లేదు. కిరణ్ గారు, అదే మీరు వీటిల్లో ఏమీ సాధించలేరు కాబట్టి సరే, ఇది మన జరిగిన యాక్సిడెంట్ ఏమి చిన్న చితకదేం కాదు. బట్ ఆయన ఇండైరెక్ట్గా ఆయన దానికి బాధ్యత వహించాల్సి ఉన్నా డైరెక్ట్గా లేదు కాబట్టి మరి వాటి ద్వారా ఏమన్నా ఆయన ఇరికించాలని ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? లేదంటే లక్ష్మణ్ గారు అన్నట్లు ఆయనకి లేదా వైసీపీకి ఇప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థలో పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందుతున్నాయి. దాంట్లో భాగంగానే చూసాం కదా, 18వ తారీఖు అత్యుత్సాహంతో ఎస్పీ గారు పెట్టేసి నంబర్తో సహా వెహికల్ గుద్దిందని చెప్పేసి, మళ్ళీ కాదని చెప్పేసి 4 ఖర్చుకొని కొత్త వీడియో ఒకటి సర్ఫేస్ అయిన తర్వాత సరే దానికైతే ఏదో చెప్తున్నారులేండి, ఏదో వైసీపీ వాళ్ళే మేమే గుద్దేశాము, వచ్చి లొంగిపోతాం పోలీస్ స్టేషన్లో అని ఇంటెలిజెన్స్ వాళ్ళకు సెక్యూరిటీ వాళ్ళకి చెప్పారని చెప్పేసి, అది వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు కాబట్టి వాళ్ళే వచ్చి లొంగిపోతాం అన్నారు కాబట్టి ఈ లోపల హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పేసి చెప్పారు కాబట్టి మరి ఎస్పీ గారు అయినా కూడా పెట్టకూడదు, ఒక కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప. మరి ఇప్పుడు లక్ష్మణ్ గారు అన్నట్లు ఈ రకమైనటువంటి అన్ని సహకారాలు అందుతున్న సందర్భంలో ఇవన్నీ కూడా మనం డిబేట్లు పెట్టుకోవడానికి, లేకపోతే కొత్త అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్ చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరావని చెప్పేసి అన్నట్టు దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు క్లియర్గా ఉంది, లాస్ట్ 5 yearsలో డ్యూరింగ్ ద రెజిమ్ ఆఫ్ వైసీపీ లిక్కర్ బిజినెస్ ఒక కొత్త పొంతలు తొక్కింది. కనీవిని ఎరుగని బ్రాండ్లు, కనీవిని ఎరుగని రేట్లు, కనీవిని ఎరుగని ట్రాన్సాక్షన్స్, ఇన్స్టెడ్ ఆఫ్ డిజిటల్ కంప్లీట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. దానికి తగ్గట్టుగానే ఇక్కడ లీడ్స్ దొరుకుతున్నాయి. ఎప్పుడూ లేనిది పెద్ద కంపెనీలకు డిస్టిలరీస్ని పక్కన పెట్టేసి కొత్తగా స్థాపించబడిన లేదంటే సబ్లీజులు తీసుకున్నటువంటి ఆదాన్ అవ్వచ్చు, ఎస్పీవై ఆగ్రో అవ్వచ్చు, ఇవన్నీ డిస్టిలరీ కంపెనీస్, అలాగే శ్రీలీలా అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా ఓన్లీ ఈ 3టికే దాదాపుగా మొత్తం కూడా లిక్కర్ ఆర్డర్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే కొత్త బ్రాండ్లన్నీ చీప్ క్వాలిటీ బ్రాండ్స్ అన్నీ స్పూరిఫైడ్ లిక్కర్తో జనాలని ఎంత ఇబ్బంది పెట్టారో చూసాము. దానిలో భాగంగా వాళ్ళకు వచ్చిన బిజినెస్ ఎంత, ఒకరికి 730 కోట్లు నేను చెప్పిన మొదటిది ఆదాన్, తర్వాత ఎస్పీవైకి వచ్చేసరికి 1560 కోట్ల దాకా దాదాపుగా బిజినెస్ ఆర్డర్స్, అలాగే లీలా వచ్చేసరికి అరౌండ్ 400+ crores ఆఫ్. సో ముందు అనుకున్న దానిలో భాగంగా ఒప్పందంలో భాగంగా ఈ 3 మెయిన్గా ఈ 3 ఇంకా చాలా ఉన్నాయి. ఆ 3 ద్వారా ఇప్పుడు మన స్క్రీన్లో కనపడుతున్న ఒక ఫ్లో చార్ట్ కనుక చూసుకుంటే అది నెక్స్ట్ ఎవరికి వెళ్ళింది, ఒక 4 కంపెనీలు, అవి కూడా సూట్ కేస్ కంపెనీలు ఉండదు. అయితే దానిలో అక్కడితో ఆగలేదు, మళ్ళీ దాని తర్వాత ఇంకొక 19 సూట్ కేస్ కంపెనీలు. వీటన్నిటి అడ్రస్లు కూడా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. మెయిన్ సిటీస్లో పూణే, ముంబై, ఢిల్లీ, నోయిడా, ఇట్లా అనమాట. అయితే ఇప్పుడు సిట్ ఇక్కడ లక్ష్మణ్ గారు ఒకటి గమనించాలి, మనం కూడా ఒకటి గమనించాలేమో. ఇక్కడ సిట్ విత్ ప్రూఫే అక్కడ చెప్పింది ఏంటి, అక్కడికి వెళ్ళి ఏదైతే బినామీ కంపెనీలు రిజిస్టర్ అయ్యారో ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్లో ఉన్న అడ్రస్లకి వెళితే ఆ అడ్రస్లో కంపెనీల్లో ఆ ఓనర్స్, ఆ డైరెక్టర్స్ లేరు, కంపెనీ కూడా లేదు. బట్ ఆ కంపెనీలు ఓపెన్ చేయడం ద్వారా బ్యాంకు అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్స్లోకి ఇవి మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ జరిగింది. దానిలో భాగంగా మనం డిబేట్ పెట్టుకున్నాం దీనికి. అలాగే క్యాష్ ట్రాన్సాక్షన్స్ని, అలాగే క్యాష్ హ్యాండ్లర్స్ గాను, క్యాష్ ట్రాన్స్పోర్టర్స్ గాను ఒక 200 మంది యూత్ను కూడా ఎంప్లాయ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే పని అయిపోయిందో ఆపరేషన్ ఓవర్ అని చెప్పేసి వాళ్ళని మళ్ళీ
గో బ్యాక్ టు యువర్ ప్లేసెస్ అని చెప్పేసి వాళ్ళకి తగ్గ ప్రతిఫలాలు ఇచ్చేసి కొంతమందిని అయితే పాపం బాగానే ఎంప్లాయ్ కూడా చేశారంట. పోన్లే వాళ్ళ 200 మంది కన్నా ఎంప్లాయ్మెంట్ వచ్చి ఉన్నట్టుంది. బట్ బిగ్ థింగ్ బిగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ బిగ్ ఫిష్ దగ్గరికి మొత్తం కూడా ముడుపులు చేరినాయి అని చెప్పేసి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ దాదాపుగా కనబడుతుంది. లక్ష్మణ్ గారు అన్నట్టు ఆ చివరి వరకు ఇప్పుడు 95% వరకు క్లోజ్ చేశారు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఈరోజు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అటెండ్ అవ్వాలి, ఆయన డుమ్మా కొట్టాడు అంటున్నాడు. మరి వీళ్ళు తప్పులు చేయనప్పుడు డుమ్మాలు ఎందుకు కొడుతున్నారో, కొలంబో టికెట్లు కొనుక్కొని ఎందుకు ప్రయాణాలు పెట్టుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. సో లక్ష్మణ్ గారు అన్నట్లు నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా ఈయన వస్తే ఆయన బై మిస్టేక్ అంటున్నారు, ఆయన కూడా డౌట్ఫుల్గా చెప్తున్నారు బై మిస్టేక్ ఒకవేళ వస్తే మరి మాకు కూడా అలాగే జరుగుతుంది అని చెప్పేసి చివరి వరకు తీసుకొచ్చి నాంచి అలా వదిలేస్తారా అనేది పెద్ద ప్రశ్నార్థం. సార్, మీకు ప్యానల్ సభ్యులకు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మనకి అందరికీ తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి గారి నేర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించారు, కోల్కతాలో ఏ విధంగా పెట్టారు, ఒక రూమ్లోనే 4 కంపెనీలు, షెల్ కంపెనీలు పెట్టడంలో లేదా ఈ ఇద్దరు కామాలు ఉదర కామాలు ఇద్దరు చేయటంలో వారి అందివేసిన చెయ్యి ఎవరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ నేరాలన్నీ బయటకు వచ్చే సందర్భంగా ఓదార్పు యాత్ర అనే ఒక డ్రామా యాత్రను పెట్టుకొని దాని మాటున అధిష్టానం వద్దని చెప్పిన ఒక కారణాన్ని అడ్డం పెట్టుకొని ఈ కేసుల నుంచి అన్నిటిని కూడా ఒక సింపతి అనే ఒక గేమ్ ద్వారా రాజకీయ ట్విస్టింగ్ చేసి, అంటే ఈయన చేసినటువంటి నేరాల మొత్తాన్ని కూడా పక్కకు పెట్టేసి రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని ముందు పెట్టి ఆ మరణానికి సంబంధించిన ఓదార్పు యాత్రను అడ్డపెట్టుకొని కేసులన్నిటిని కూడా జనాల డిస్కషన్ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు డొల్ల కంపెనీలు పెట్టారు, మనీ లాండరింగ్ చేశారు, మనీ ఫ్లోటింగ్ చేశారు, ఇక్కడ లబ్ధి పొందిన తర్వాత మన సాక్షిలోకి లేదా భారతీ సిమెంట్స్లోకి హిందూలోకి ఎలా ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయినాయి, వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసుకుంటూ అప్పుడు స్వయంగా అప్పుడున్నటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మధ్యనే చెప్పాం, మా తండ్రి సమానులు నాకు అత్యంత ఆప్తులనే మన బొత్స సత్యనారాయణ గారే చెప్పారు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా డొల్ల కంపెనీల ద్వారా లబ్ధి పొందారనేది చెప్పారు. అంటే వీటన్నిటినీ ఈ మాయ కంపెనీలు మాయ వ్యవహారాలు అన్నీ చేసి దాన్ని రాజకీయ లబ్ధి పొందే విధంగా సింపతి అనే ఒక గేమ్ను ఆడుకొని రాజకీయ లబ్ధి పొందిన ప్రపంచంలో ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారికి ఇవన్నీ కూడా వెన్నతో పెట్టిన విజయకిరణ్ గారు మీరు అనేది ఏది 11 సిబిఐ 9 ఈడీ కేసులకు సంబంధించి పాత కేసుల గురించి వాటికే దిక్కు లేదు. ఇప్పుడు మీరేమి స్టేట్ లెవెల్లో మీరేం పొడుస్తారనేది లక్ష్మణ్ గారు ప్రధానమైన చెప్తున్నా. అది దానికి సంబంధించి ఆ క్రమంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం మొత్తం కూడా నేను వాయిదాకు వస్తే కొన్ని లక్షల రూపాయలు అయిద్దని చెప్పి దాదాపు 4000 వాయిదాలకు, అంటే కోర్టుకు సంబంధించి మనం ఏమి ఆక్షేపణలు చేయకపోయినప్పటికి కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మోహిత్ రెడ్డి ఏ విధంగా అయితే విచారణకు రాలేదో అదే విధంగా కేసు ముందుకు సాగితే నాకు శిక్ష పడటం ఖాయం అనేటువంటి వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి టీంకి తెలుసు కాబట్టి ఆ వాయిదాలన్నీ కూడా నెట్టుకుంటూ వస్తూ అనేక డిశ్చార్జ్ పిటిషన్ రకరకాలుగా టైం పాస్ చేసుకుంటూ వచ్చు వెనక్కి దాన్ని. అంటే ఇప్పుడు ఒకటి పోలీసులు కానీ ఈ వ్యవస్థ ప్రభుత్వాలు కానీ కేసులన్నిటిని కూడా కోర్టు వరకు తీసుకెళ్లగలుగుతాయి తప్ప జ్యుడిషియల్ని నువ్వు ఈ టైంలో చేయండి లేదా ఇప్పుడే చేయండి అని చెప్పి జ్యుడిషియల్కి టైం ఫిక్స్ చేసేటువంటి సదుపాయం ప్రభుత్వాలకు కానీ ఇటు వీటికి కానీ లేదు. వీటికి ప్రత్యేకంగా ఈ స్టేట్కి, అంటే లక్కీగా ఇప్పుడు ఇంకా స్టేట్ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి కేంద్రాన్ని మన హైకోర్టు వారిని అడిగి స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఈ జరుగుతున్న దానిపైన విచారణ త్వరగా ముగించి వీళ్ళపైన శిక్షలు వేయకపోతే ఇదేదో వాళ్ళకి ఒక అవకాశం లాగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులే 15 సంవత్సరాలు అయింది మాదే ముందులే అని చెప్పి ఏం కాదులే అనేటువంటి ఆలోచనలో వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ సార్ చెప్పినట్టు ఎక్కడా కూడా ఫెయిల్ అనేటువంటి పరిస్థితి లేదు. మేము చేసే కార్యక్రమం మొత్తం కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు తప్పు చేశారనే దాన్ని సాక్ష్యాధారాలతో సహా చట్టం ముందు నిలబెట్టిన ఆ కేసుకు సంబంధించి కేసు కూడా నిలబడి వారికి శిక్ష పడేలాగా చేయటానికి కావాల్సినటువంటి వారు చేసిన ప్రతి పాపాన్ని కూడా రికార్డు రూపంలో పెట్టి కోర్టు ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫీసర్స్
అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఇంకొక విషయం కూడా చెప్పాలండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో గతంలో చేసినటువంటి అక్రమాలు అన్యాయాలకు సంబంధించి ఎంతో రిక్రూట్మెంట్ కూడా అవసరం. ప్రత్యేకమైన జైలు కట్టించాల్సిన అవసరం ఉంది, ప్రత్యేకమైనటువంటి స్టాఫ్ను రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రత్యేకమైనటువంటి కోర్టులు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉన్న కేసులకే చాలట్లేదు, వీరు చేసిన కేసులు లెక్కలేనన్ని కేసులు ఉన్నాయి. కాబట్టి వీరందరికీ కూడా చట్ట ప్రకారం శిక్షలు వేయాలంటే కొత్త కోర్టులు, కొత్త పోలీస్ స్టేషన్లు, కొత్త వ్యవస్థలు అన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీరు చేసినటువంటి ప్రతి నేరాన్ని కూడా నిరూపించి చట్టం ముందు శిక్ష వేపించే దాంట్లో ఎటువంటి వెనకడుగు వేయదు ఈ ప్రభుత్వం. కారణం ఏంటంటే ఇదేదో కేవలం డబ్బు మనీ లాండరింగ్ ఒక్కటే కాదండి. పేద ప్రజల, ఆంధ్ర రాష్ట్ర ప్రజల రక్త మాంసాల పైన వారు లబ్ధి పొందారు, వారి ప్రాణాలతో చెలగాటమాడారు, వారి యొక్క ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, వారి ప్రాణాలని పణంగా పెట్టి పిచ్చి మద్యాన్ని ప్రజలకు అందజేసి వారికి ఉన్నటువంటి బలహీనతల్ని క్యాష్ చేసుకున్నటువంటి ఈ నరరూప రాక్షసుల్ని ఖచ్చితంగా చట్టం ముందు ముద్దాయిలుగా నిలబెట్టి శిక్ష వేపించే బాధ్యత ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది. అది చేసి కూడా చూపిస్తామని చెప్తా ఉన్నామండి. రైట్. మధుసూదన్ రెడ్డి గారు, మొత్తానికి కిరణ్ గారు మంచి ఆవేశపూరితంగా చెప్పారు, బట్ కంక్లూషన్ బాగుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ, ఇట్స్ అబౌట్ ద పబ్లిక్ హెల్త్. అలాగని చెప్పేసి లిక్కర్ తాగితే హెల్త్ ఎందుకు వస్తుందండి అంటే అది విత్ ఇన్ ద నామ్స్లో. సిగరెట్ తాగినా అంతే మరి, కానీ సిగరెట్లు ప్రపంచవ్యాప్తంగా అమ్ముతున్నారు కదా, లిక్కర్ కూడా అంతే. ఇట్స్ ఎన్ అవైలబుల్ కమోడిటీ, అదేమీ ఇల్లీగల్ కాదు. గంజాయి అంటే ఇల్లీగల్, లిక్కర్ ఏమి ఇల్లీగల్ కాదు, సిగరెట్ ఏమి ఇల్లీగల్ కాదు. ఇంకా మాట్లాడితే గవర్నమెంట్లు బతుకుతున్నాయే ఆ రాబడి మీద. మరి దాని మీద కూడా ఈ రకంగా ఎప్పుడు చూడనటువంటి బ్రాండ్స్ చూసాము మనం, ఎప్పుడు విన్నటువంటి డిస్టిలరీ పేర్లు చూసాము. సరే, బిజినెస్లో అవుతూనే ఉంటాయి. ఇక మళ్ళీ అవన్నీ తవ్వుకోలేం కదా సార్. ఈ దాదాపుగా ఇదేదో మూవీ అని వాళ్ళు అంటున్నారు, కానీ ఇదే మనీ లాండరింగ్ జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసుల్లోనూ విన్నాం. ఇదే రకమైనటువంటి బిరామీ కంపెనీలు, లేకపోతే షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, అవన్నీ కూడా ప్రీవియస్ కేసెస్లో కూడా చూసాం. కనీసం ఇక్కడ ఓకే, మీ దాంట్లో కరప్షన్ జరిగిందా అది ఒక యాంగిల్ అయితే, దానికి తగ్గ క్వాలిటీ లిక్కర్ కూడా ప్రజలకి ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ప్రాఫిట్స్ అంతా కూడా అయితే డిస్టిలరీస్, లేదంటే దాని ద్వారా వచ్చే ముడుపులు మాకు అన్న రీతిలో వెళ్ళటం అనేది మరి ప్రజా జీవితం, ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆడుకుంటామే కదా సార్. కనీసం ఆ యాంగిల్లో అయినా కానీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా మధుసూదన్ రెడ్డి గారు. చాలా ముందుగా గారికి, ప్రతి ఛానల్ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, అన్న ఎస్కే బాజీ గారికి, అన్న ఉప్పాల లక్ష్మణ్ గారికి, సోదరులు విజయకిరణ్ గారికి నమస్కారాలు. ఈరోజు మీరు రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయాలు, అక్రమాలు మొత్తం అన్ని కూడా ఒక మూకుమ్మడి, ఒక యూనిట్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంటుంది. నాట్ ఓన్లీ లిక్కర్ స్కామ్, ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు మూకుమ్మడిగా ఒక యూనిట్గా తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఇరుకుని పెట్టాలా. ఎస్పెషలీ ఈ చిత్తూరు డిస్టిక్లో చంద్రబాబు నాయుడు గారి హవా 0%. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విలువ 0%. ఆ విలువల్ని అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ఇబ్బంది పెట్టాలా. ఫస్ట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పని పెద్దిరెడ్డి ఎన్నో కేసులు పెట్టారు, ఫారెస్ట్ కేసులు చేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు, చిత్తూరు విచారణ జరిపించమని రెడ్డి అడిగారు. ఆ తర్వాత చంద్రగిరి నియోజకవర్గానికి వెళ్ళిపోయాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. తను సొంతంగా పుట్టి పెరిగి ఉన్నటువంటి నియోజకవర్గంలో తను గెలవలేని పరిస్థితిలో ఏదైనా సరే ఎవరైనా ప్రశ్నిస్తారు. రాష్ట్రంలోకి విజయనగరం పోతే అయ్యా నువ్వు పుట్టిన ప్రదేశం ఏది, నువ్వు పుట్టిన నియోజకవర్గం ఏది, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చి నువ్వు మాట్లాడుకున్నావే, నీ నియోజకవర్గం గెలిపించాయా అంటారు, నీ నియోజకవర్గాన్ని నువ్వు గెలువు అంటారు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నియోజకవర్గం దానికి దీనికి సంబంధం ఉంది సార్, దానికి దీనికి సంబంధం ఉంది సార్, మీరు పాయింట్కి వచ్చేయండి సార్. దానికి దీనికి సంబంధం ఉంది సార్, పాయింట్కి రండి సార్. ఇది ఒక పండ. ఇప్పుడు ఈ డొల్లు కంపెనీల యొక్క తయారీ, ఈ డొల్లు కంపెనీల యొక్క ప్రక్రియ నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆ నైజానికి, ఆయనకున్నటువంటి నాలెడ్జ్కి నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఈ యొక్క దుఃఖతిరుగుడు పరిజ్ఞానం, అంటే టికెల్ మైండ్ పరిజ్ఞానం, అంటే చీప్ క్యారెక్టర్ అనేటువంటిది నిజంగా ఆయన చతుర్థి
నా సాష్టాంగ నమస్కారం చేయాల్సినటువంటి పరిస్థితి. ఎలా చెప్తున్నారు మధుసూదన్ రెడ్డి గారు? మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడు సరే ఇప్పుడు లెక్కర్ స్కామ్ గురించి మీరు చెప్తున్నది కాసేపు పక్కన పెడదాము. ఈ డొల్ల కంపెనీలు ఇవన్నీ కూడా కొత్తగా విన్నాయి కాదు కదా. పెండింగ్ లో ఉన్న 11 సిబిఐ 9 ఈడీ కేసుల్లో ఎవరు సిబిఐ ఈడీ కదా తేల్చింది చార్జ్ షీట్ లో. మీరేంటి చంద్రబాబు నాయుడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తినేశారని చెప్పని అది ఇదే సిబిఐ 1,00,000 కోట్లకి పెడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ జరిగింది ఎన్ని నుంచి చెప్తున్నారు, ఎన్ని కోట్లు చెప్తున్నారు? 200 కోట్లు 300 కోట్లు స్కామ్ జరిగింది అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 కేసులు 11 ఛార్జ్ షీట్లు వేసింది అప్పుడు సోనియా గాంధీ. మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు కేసులు వేశారు ఆ రోజు అనేటువంటిది మీకు తెలుసు. సోనియా గాంధీని ఎదిరించాడు. మీరు ఓదార్పు యాత్రకు పోతుంటే ఓదార్పు యాత్రకు పోయాడు. అదే సోనియా గాంధీ చెప్పినట్టు ఓదార్పు యాత్రకు పోకుండా ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దోష ఉండేవాడా? మీరు చెప్పండి, ఒప్పుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకటి సార్, అంటే కాదు ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లుందో చెప్పనా, చెప్పనా పాత కేసులు అవన్నీ కూడా జరగలేదు అని అంటే మీరు జరిగింది కానీ బయటకు వచ్చేయి అంటున్నారు. అంటే బయటకు రాకుండా కప్పెట్టేస్తారు అనమాట. కాదు, అవినీతి బయటికి రాకుండా వైఎస్ఆర్ గారును అందరు కలిపి కప్పెట్టేసేవాళ్ళు అనమాట. 1,00,000 కోట్లు స్కామ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు 150-200 కోట్లు స్కామ్ మాత్రమే మిగిలింది. అంటే ఏంటి కడగాలి సార్, కడిగిన ముచ్చులు అవుతాడు. అన్ని మాట్లాడుతున్నారు చూడండి, మద్యం కుంభకోణం గురించి తప్ప అన్ని మాట్లాడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్, చంద్రబాబు గారు ఎక్కడ పోటీ చేశారు ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టుకతోనే గోల్డ్ స్పూన్ తో పుట్టాడు. చంద్రబాబు నాయుడు మాదిరిగా 2 ఎకరాల ఆస్థానం కాదు. ఎందుకంటే ఇంత దొంగ కంపెనీలు పెట్టి దొంగ కంపెనీలతో వ్యాపారం చేసినటువంటి మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్, నేనే కాదంటలేదు, ఒక్క నిమిషం. రకరకాల కుటుంబాల్లో పుడతాము, అదేమి మన చేతులు ఉండేది కాదు, అదేం తప్పేం కాదు. ఒక్క నిమిషం ఆగండి. లక్కీలీ ఒక్క నిమిషం ఆగండి. మనకి ఈరోజు అనలిస్ట్గా లక్ష్మణ్ గారు ఉన్నారు. నా డిబేట్లోనే అనేక సందర్భాల్లో లక్ష్మణ్ గారు వైఎస్ఆర్ ఫ్యామిలీ లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆర్థిక పరిస్థితి 2004 ఎలక్షన్స్ ముందు ఏ రకంగా ఉందో అనేక సందర్భాల్లో చెప్పారు. మీరు అప్పుడు లేరనుకుంటా. ఒక్కసారి ఒక 1 మినిట్ లక్ష్మణ్ గారితో మాట్లాడిస్తుంది. సార్, లక్ష్మణ్ గారు వింటున్నారు కదా? జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ బోర్న్ విత్ ఏ గోల్డెన్ స్పూన్. ఆయన బంగారు స్పూన్తో పుట్టారట చంద్రబాబు నాయుడు. అయితే అయ్యి ఉండొచ్చు వాస్తవం కంపారిటివ్గా. కానీ నేనేమన్నానంటే ఆయన యొక్క ఆర్థిక పరిస్థితి గురించి మధుసూదన్ రెడ్డి గారికి పెద్దగా అవగాహన లేదనుకుంటా. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు కాబట్టి, అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిస్థితులు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. 2004 ముందు ఆయన పరిస్థితి ఏదో 2 నిమిషాలు చెప్పండి, 1 మినిట్ సార్ ప్లీజ్, 1 నిమిషం. చర్చికి వెళితే బియ్యం ఇచ్చేవాళ్ళు తినటానికి. అక్కడ స్టార్ట్ అయింది ఆ ఫ్యామిలీ. సరే, అదంతా అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చారు. కాకపోతే నేను తప్పు పట్టడం లేదు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఆయన తాను 10 రూపాయలు కూడా జోబులో ఉంచుకోకుండా 10 మందికి సహాయం చేసిన వ్యక్తి. ఎవరిని మర్చిపోడు. ఇబ్బంది ఉందంటే అప్పు చేసైనా కూడా అవతల వాణి యొక్క బాధను తీరుస్తాడు. అలా పైకి వచ్చాడు ఆయన. ఆయన ఏ వ్యాపారాలు చేయలేదు. ఒకటి మంగంపేట మైనింగ్ ఒకటే వాళ్ళకు బిజినెస్ ఉంది. అది కూడా రాజారెడ్డి ఆ మైనింగ్ నడిపేటువంటి వాళ్ళ దగ్గర గుమస్తాగా చేరి ఆ మైనింగ్ అతను చనిపోయిన తర్వాత తను డీల్ చేసి తర్వాత వాళ్ళ పేరుతో మార్పించుకున్నాడు. అది దాంట్లో వచ్చే రెవెన్యూ, అప్పట్లో రెవెన్యూ చాలా తక్కువ. ఇప్పుడు కాస్ట్ వేరు, అప్పుడు కాస్ట్ వేరు. ఆ డబ్బుతోనే ఆయన రాజకీయాలు చేశాడు. స్వయంగా నాకే చెప్పాడు, నాకేం ఆదాయం ఉంది లక్ష్మణ్, నాన్న అదేదో బిజినెస్ చేస్తున్నాడు, దాంట్లో 10 రూపాయలు తెచ్చి నాకు ఇస్తే ఆ 10 రూపాయలు నేను ఖర్చులు పెట్టుకుంటూ రాజకీయాలకు దిగాను, పనిచేస్తున్నాను. మేము కళ్ళారా చూసాం. ఆయన రాజకీయాలకు వచ్చినప్పుడే నేను ఈనాడు రిపోర్టర్గా జాయిన్ అయ్యాను. ఒక 2 సంవత్సరాలు ఆలస్యంగా 80లో ఆయన వచ్చాడు. ఇక్కడ ఎన్నిసార్లు ఒక వ్యక్తికి వాళ్ళ ఇంట్లో ఆ విలేజ్లో ఆ అమ్మాయి పెళ్లి పెట్టుకుంటే నేను డబ్బులు ఇస్తాను,
నువ్వు ఆ పెళ్లికి ఉపయోగించుకో అని చెప్పి మాట ఇచ్చినాడు. అతను ఆ విలేజ్ నుంచి కడపకు రాజశేఖర్ ఇంటి దగ్గరికి వచ్చాడు. బయట గంట నుంచి కూర్చొని ఉంటున్నాడు. ఇంకా పిలవలే, లోపల జనం అంతా ఉన్నారు. నేను అప్పుడు వెళ్ళాను. అయితే నేను బయట అతను ఎందుకు అలా కూర్చున్నాడు అని అడిగితే, ఇట్లా వచ్చాను సార్. సరే నేను వెంటనే లోపలికి పోయి ఇట్లా ఆయన వచ్చాడు, గంట అయిందంట, మళ్ళీ పల్లెకి పోవాలి కదా అని చెప్పారు రాజశేఖర్. అరే నాకు గుర్తుంది, ఆయన బయట ఉన్నాడు, నాకు వచ్చి చెప్పారు. అయితే జోబులు 10,000 రూపాయలు ఇస్తాను మాట ఇచ్చాడు, డబ్బులు లేవు, అందుకని ఎవరిని అడగాలని ఆలోచిస్తున్నా అన్నాడు. సరే మీరు నమ్మకపోవచ్చు, నేను జర్నలిస్టుగా నేను కడపలో పుట్టిన వాడిని, ఆ కుటుంబం గురించి వాళ్ళ ఇంటికి పోయిన వాడిని అన్ని తెలుసు కాడు చెప్తున్నా. అంటే నేనే సలహా చెప్పిన, ఇదిగో నీవు పలానా వ్యక్తికి సహాయం చేశావు, అతను నాకు చెప్పాడు, ఎక్స్ అనే వ్యక్తి, అతన్ని పిలిపించు, నువ్వు సహాయం చేసావు కదా, ఇప్పుడు అర్జెంట్ అవసరం, అతను చెప్పు, అతని దగ్గర ఉంటుంది, వ్యాపారస్తుడు వెంటనే ఇస్తాడంటే పిలిపించి అతని ద్వారా అతనికి ఇచ్చి పంపించాడు. అది ఆనాటి పరిస్థితి. ఈ అబ్బాయి చదువుకుంటూ ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు అతన్ని బెంగళూరు పంపించాడు అంటే, అతను విధానాల్లో అతని తొందరపాటు పనులు ఇవన్నీ చూసి ఇక్కడ ఉంటే తన రాజకీయ భవిష్యత్తుకి ఏమైనా ఇబ్బందికరమైన తప్పుడు పనులు చేస్తాడేమో అని అక్కడ పోయి బెంగళూరులో కూర్చొని ఏదైనా వ్యాపారం చేసుకోమని పంపించాడు. అక్కడికి పోయాడు ఆయన. సరే ఆయన పోయాడు, ఆయన కంపెనీలు ఆ వ్యవహారాలు నడిపాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కదా ఆయన వ్యాపారాల్లో సంపాదించుకుంది, ఆయన ఈ కిడ్ప్రోకోలు వచ్చింది, సాక్షిలోంచి సాక్షిలోకి ఎక్కడికి పెట్టుబడులు వచ్చాయి, ఇవన్నీ ఎప్పుడైనాయి? ముఖ్యమంత్రి అయిన తర్వాత అయ్యాయి. ఈ కేసులన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సంబంధించినవి అవన్నీ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా. అంతకుముందు మరి సాక్షి పేపర్ ఎందుకు పెట్టుకోలేదు? ఈయన ముఖ్యమంత్రి అయినాక ఎందుకు పెట్టారు? ఈయన ముఖ్యమంత్రి అయినాక ఆ కంపెనీలు ఎలా వచ్చాయి? ఇది ఆలోచించాలి కదా. అందువల్ల ఇక్కడ రాజకీయాల్లో అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడుని కూడా నేను తప్పపట్టగలను. 2 ఎకరాల భూమి అంటే ఇవాళ హెరిటేజ్ లో ఎంత టర్న్ ఓవర్ ఉంది, ఎలా సంపాదించారు మరి ఇన్ని సంవత్సరాల్లో, దాన్ని కూడా క్వశ్చన్ చేయాల్సింది. అందువల్ల అక్కడ ఆ రోజు 1,00,000 కోట్లు అనేది ఏంటంటే ఆ అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎగ్జాజరేట్ చెప్తారు. ఇప్పుడు మనము కాళేశ్వరం 1,00,000 కోట్లు అవినీతి జరిగిందన్నారు, అది ఖర్చు పెట్టిందే 98 లక్షలు అని చెప్పారు. అంటే అది నిజమని నమ్ముతారు జనము? దాన్ని ఖర్చు పెడితే అందులో ఏమన్నా 20%, 30%, 40% అవినీతి జరిగింది అని అనుకుంటారు. అంతే తప్ప ఆ రోజు రాజకీయంగా ఆరోపణలు చేశారు, అంతేగాని ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి వాళ్ళకు దొరికిన ఆధారాల మేరకు వాళ్ళు కోర్టులో పెట్టారు, అన్ని సీజ్ చేశారు, ఆస్తులన్నీ సీజ్ చేశారు. అది కూడా మసూదన్ రెడ్డి గారు ఇప్పుడు ఎంత ఇప్పుడు చివరికి ఎన్ని కేసులు ఉన్నాయి, లేకపోతే ఎన్ని కొట్టేశారు, లేకపోతే ఎన్నిటిని అటాచ్మెంట్ నుంచి రిలీజ్ చేశారని పక్కన పెడితే, మీరన్న ఆరోపణలు వచ్చిన టైంలో నాకు బాగా గుర్తు 45,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేశారు ఈడీ. తర్వాత వాటిని నెమ్మది కొన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎంత అనేది చూడాలి, అప్డేట్ అవ్వాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసో తెలియదు, ఎందుకంటే ఆయన కూడా వెళ్ళడం మానేశారు. 40,000 కోట్ల అటాచ్ చేసినటువంటి ఈడీ ఈ రోజు 200-300కి పడిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు లో జరిగింది అన్యాయమే కదా. కోటి రూపాయలు ఏమండి, 200-300 కోట్లు ఏమన్నా తక్కువ? ఒకటి సార్, ఒకటి మధుసూదన్ రెడ్డి గారు సార్, మధుసూదన్ రెడ్డి గారు ఇంత జరిగిన తర్వాత మీరు ఇప్పుడు లిక్కర్ ఇంకా రాలేదు, ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ రకంగా బ్లేటెంట్ గా పబ్లిక్ గా కనబడుతుంది. సరే రేపు ఏం తెలుస్తుందని పక్కన పెడితే అసలు జరిగినటువంటి తీరు మనం చూసాం, కళ్ళారా చూసాం. మిగిలిన ఇసుక మైనింగ్ వీటి వ్యవహారాలు మన కళ్ళకి పెద్దగా తెలియలేదు, కానీ సామాన్యుడు కూడా అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో స్కామ్ జరిగింది అని సామాన్యుడు కూడా నమ్మే రకంగా లిక్కర్ విషయం కనబడుతుంది. ఏదర్ ఫర్ బ్రాండ్స్ అవ్వచ్చు, డిస్టిలరీస్ అవ్వచ్చు, పేమెంట్ విధానం కావచ్చు, అవునా కాదా?
ఇప్పుడు సపోజ్ ఒక వ్యాపారం మీరు చేస్తున్నారు సార్, మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు, మీ వ్యాపారాన్ని నాకు ఇచ్చారు నెక్స్ట్ ఇయర్, నేను ఇచ్చినప్పుడు మీరు 100 రూపాయలు ఆ వ్యాపారంలో 100 రూపాయలు ఆ వ్యవస్థను సంపాదించి పెడుతున్నారు. నేను వచ్చిన తర్వాత 150 రూపాయలు సంపాదిస్తున్నా. ఇప్పుడు ఈ వ్యాపారంలో స్కామ్ జరిగితే నువ్వు 150 రూపాయలు సంపాదిస్తే స్కామ్ జరిగిందా? నేను 50 రూపాయలు సంపాదించుకుంటే స్కామ్ జరుగుతుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా డిస్టరీస్ కి డైరెక్ట్ గా ఉన్నటువంటి సుంకాన్ని 4% విధించాల్సిన సుంకాన్ని డైరెక్ట్ గా తోసేశారు, చెల్లుబాటు లేకుండా తోసేశారు. అది స్కామ్. వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకొని ఆమె డైరెక్ట్ గా తీసుకున్నటువంటి సుంకాన్ని ఉన్నటువంటి 4% 5% వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఎక్కడైతే డిక్లేర్ చేశారు గవర్నమెంట్ నుంచి, దానివల్ల వేల కోట్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. దాన్ని స్కామ్ అంటారు. అంతేకాని ఒక వ్యవస్థలో చంద్రబాబు నాయుడు టైంలో వచ్చినటువంటి లిక్కర్లో ఉన్నటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి ఆదాయం కన్నా జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎక్కువ ఆదాయం పొందితే ఆ సంస్థ అది స్కామ్ ఎంత అవుతుంది? స్కామ్ జరిగింది. సరే, ఈనాడు పత్రికలో వచ్చింది, మొత్తం వచ్చాయి. దొల్లి కంపెనీలు అన్నారు, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ పేరు తిప్పారు, కింద 4 దొడ్డు కంపెనీలు పెట్టారు, ఆ తర్వాత 67 దొడ్డు కంపెనీలు పెట్టారు, అంతా చేశారు. ఈ దొడ్డు కంపెనీలు పెట్టారు, ఈ దొడ్డు కంపెనీల నుంచి అమౌంట్ దానికి పోయిందంటున్నారు. అమౌంట్ దానికి పోయినప్పుడు ఆ కంపెనీ వాళ్ళని ఒక సిబిఐ లేకపోతే మంచి సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థను తీసుకొని వచ్చి విచారణ జరిపించండి. ఎందుకు మీరు సిట్ చేసి మీ అధికారులు పెట్టి ఎందుకు విచారణ జరిపిస్తున్నారు? సిబిఐకి ఇవ్వండి, సిబిఐ తెలుసుకుంటుంది కదా. మీరు ఎందుకు విచారణ చేస్తున్నారు? మీ చేతిలో ఉండే డిఐజీలో మీ చేతిలో ఉండే అధికారులు ఎందుకు పెడుతున్నారు? అక్కడికే వస్తున్నాను. మీరు అన్నది కరెక్టే సార్. మీ క్వశ్చన్ నా క్వశ్చన్ కూడా ఈ విషయంలో నేను మీతోనే ఒక్క నిమిషం సార్, ఈ విషయంలో మీతోనే నేను. కానీ అక్కడ టీడీపీ ప్రతినిధి గారికే నమ్మకం లేదు, లక్కీలీ సిబిఐకే కాకుండా మా చేతిలోనే ఉందని. ఇది పరిస్థితి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములై ఉన్నా, ఇక్కడ రాష్ట్రంలో అదే బీజేపీతో భాగస్వాములై ఉన్నా, బీజేపీ యొక్క విధానాలు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మీ నాయకుడు కూడా బీజేపీతో మోదీతో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని బట్టే టీడీపీ వాళ్ళు ఇప్పటికీ భయపడుతున్నారు. బీజేపీ సంబంధం ఇది నేనన్నది కాదు, ఇది నేనన్నది కాదు సార్, కాదు ఇది నేనన్నది కాదు. గత 5 సంవత్సరాలు కాదు, గత 5 సంవత్సరాలే కాదు, గత 5 సంవత్సరాలే కాదు, గత 1 సంవత్సరం. ఫైనల్ గా సార్, రోడ్లో తెల్ల చొక్కా వేసుకుంటుండే పోయేటువంటి ఒక వ్యక్తి మీద కింద ఉన్నటువంటి బురద తీసి సార్ కొట్టేసి, నీ పాపంగా నువ్వు పెట్టినా పోరా, నువ్వు కడుక్కోని అక్కడి నుంచి తీసేసి లేకపోతే చొక్కా తీసి పారేసి నీ మానవాళ్ళు నువ్వు పోవాలనేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంటారు. ఏంది, ఒక వ్యవస్థలో స్టార్ట్ చేశారు. దొడ్డు కంపెనీ అన్నారు, దొడ్డు కంపెనీ నుంచి కింద కంపెనీ అన్నారు, కింద కంపెనీ నుంచి ఇంకొక కంపెనీ అన్నారు. ఆ కంపెనీ నుంచి డబ్బు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, మిథున్ రెడ్డి గారికి కానీ, కిరణ్ భాస్కర్ గారికి కానీ, మోహన్ రెడ్డి గారికి కానీ, విజయసాయి రెడ్డి దగ్గరికి కానీ, లేకపోతే ఇంకో రెడ్డి దగ్గరికి కానీ, ఇంకొక ఆయన దగ్గరికి చేరిందా? చేస్తే సాక్ష్యాధారాలు చూపించండి, మీరు పట్టండి, పట్టుకొని లోపలేయండి. మేము స్వాగతిస్తున్నాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అమౌంట్ చేయండి. ఆ కంపెనీ ఇంకోటి చెప్తాను. ఇదే వ్యవస్థ ఒక రాన్ని సగం వరకు చూపించి అబద్ధాన్ని పదే చెప్పి అది నిజంగా మార్చడం అనేది చంద్రబాబు నాయుడు నైజం. ఇంకోటి తను చేసేటువంటి పాలనలో ఏదో లోపం కనపడితే ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి, ఆ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి, జనాల దృష్టిని మార్చడానికి చేసేటువంటి ఒక ప్రక్రియలో నెలకొకటి తీసుకొని చేస్తున్నాడు ఆయన విద్యుత్కి వదిలేయాలి. ఇప్పుడు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కారు విషయం చూసుకుంటాం. ఒక్క నిమిషం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు వెళ్తున్నారు, నరసరావుపేట ఓదార్పు యాత్రకు వెళ్తున్నారు. ఫస్ట్ సాక్షాత్తు 2 ఐపీఎస్ ఆఫీసర్లు, ఒక ఎస్పీ, ఐజీ గారి సమక్షంలోనే అది ఏపీ 26 PE 0001 అనేటువంటి కారు సఫారీ వాహనం ఢీక్కున్న తర్వాత మేము ఆ వ్యక్తిని అంబులెన్స్ లో ఎక్కించి మేము హాస్పిటల్ తీసుకెళ్లామని చెప్పాడు. ఆ తర్వాత 18 చెప్పాడు. 28 తీసుకొచ్చేకాలకి అవన్నీ చూసినాయి సార్. మసూదన్ రెడ్డి గారు అవన్నీ విన్నదే. మీరెందుకు ఆ ఇష్యూని ఇప్పుడు కెలుగుతారు? అనవసరంగా మీరు ఇబ్బందులు పడతారు. పాయింట్ ఏంటంటే అది టోటల్ గా మీరు ఇబ్బందులు పడతారు. ఆ కారు కింద పడ్డ వ్యక్తి, ఆ కారు కింద పడ్డాడు వ్యక్తి, ఆ కారు వీడియో ఉంది.
ఆ కారు కింద పడిన తర్వాత ఆ కారులో కింద పడిన వ్యక్తిని తీరేది అదే రోడ్లోనే ఉన్నాడు, తీసాడుగా. తీసినప్పుడు అప్పుడు ఎవరు కూడా ఆ చిత్రాలను చిత్రీకరించలేదా? మీరు చూసారంటే ఆ కారు ఎక్కడెక్కుతా ఉందంటే ఈ మెడ మీద ఎక్కుతా ఉంది. మెడ మీద ఎక్కినటువంటి వ్యక్తి ప్రారంభం ఆమోదించలేదా? ఆ మనిషి పడుకొని నీళ్లు తాగిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొడుగు పట్టారు. సొంత వాహనాలు తీసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ వారించి లేదు, దీన్ని అంబులెన్స్ తీసుకోవాలి. నాకు తెలిసి దీన్ని తెలుగుదేశం పార్టీ మంత్రులుగానే డిసైడ్ చేస్తారు. నేను చెప్తున్నాను, ఎవరు చెప్తున్నారు నేను చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ మార్గంలోనో ఆసుపత్రిలోనో ఆయన చంపేసి దీన్ని జగన్మోహన్ రెడ్డి మీద రుద్దడానికి మాట మీదే ఉండాలా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పైన కంప్లైంట్ చేయాలా. మీరు ఈ మాట మీదే ఉండాలా. హత్య చేశారన్నారు, దమ్ముంటే మీరు విచారణ కోసం కోరండి, ఊరికే మీ కార్యకర్త మీ నాయకుడు చనిపోతే 10 లక్షల రూపాయలు మధుసూదన్ రెడ్డి గారు ఎందుకండి ఎందుకు కప్పిపుచ్చుకుని గారు? ఒక్క నిమిషం ఆగండి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తను ట్వీట్ చేసినటువంటి ఆ ఎక్స్ ఖాతాలోనే నాకు ఈ జరిగిన ఇన్సిడెంట్ అక్కడ పరామర్శించి రిటర్న్లో ఉన్నప్పుడు చెప్పారని చెప్పి ఆయనే ఒప్పుకుంటున్నప్పుడు ఎందుకు మీరు అనవసరమైనటువంటి మళ్ళీ వేరే ఎలిగేషన్? ఓకే, ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పినట్టు మీరు కంప్లైంట్ చేయండి, టీడీపీ వాళ్ళు చంపేశారని. ఏమన్నా అర్థం ఉందా? ఏం మాట్లాడుతున్నారు సార్? అవును, దానికి కూడా రీజన్ ఉంది సార్, దానికి కూడా రీజన్ ఉంది. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. దానికి కూడా రీజన్ ఉంది. ఎందుకు తొందరపడి స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఉంది. వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఫోన్ చేసి ఇక్కడ ఒక వ్యక్తి కారు యాక్సిడెంట్ జరిగింది, మాదే ఆ కారు, మేము లొంగిపోతున్నాము, ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ లోపల అతన్ని సర్వైవ్ చేయడానికి అతన్ని హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం పంపించాము అని ఒక్క నిమిషం ఆగండి సార్, కార్ నంబర్తో సహా మా కారే అది అని చెప్పి పోలీసులకి చెప్పిన దాన్ని వాళ్ళు బ్యాక్ చెక్ చేసుకోకుండా నిజమా కాదా నిర్ధారించుకోకుండా ఎస్పీ ఆ రోజు తొందరపడి ప్రెస్ మీట్ పెట్టినది తొందరపాటు చర్యే. అలాగనే అదేం తప్పేం కాదు. అప్పటికున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఓకే. ఆ విషయాన్ని ఆయన కూడా చెప్పాడు. ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారంగా మేము ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తున్నాము. ఫర్దర్గా మాకు ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీకు అప్డేట్ చేస్తా ఉన్నా. దానిలో భాగంగా వచ్చిన కొత్త వీడియోలో కొత్త సాక్ష్యాధారాలు ఆ డ్రోన్స్ కెమెరాల ద్వారానో లేదంటే అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ద్వారానో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మారుస్తారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ ఫైనల్. ఓకే, ఎఫ్ఐఆర్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. దాంట్లో కూడా అదేం నేను అడుగుతున్నా పోలీసు వ్యవస్థ ప్రశ్నిస్తున్నాను. ఒక ఇద్దరు ఐపీఎస్ అధికారులు స్టేట్మెంట్ ఇస్తే సో నంబర్ కార్ 20AP26CE0001 అనేటువంటి సఫారీ వెహికల్ గుర్తింది ప్రెస్ మీట్ లో అధికారికంగా ప్రకటిస్తే అది ఎఫ్ఐఆర్ కావచ్చు, అది తప్పే కావచ్చు, అప్పటిలో ఇన్ఫర్మేషన్ కావచ్చు. మరి ఎఫ్ఐఆర్ మాత్రం గుర్తు తెలియని వాహనం అని చెప్పి ఎందుకు రిజిస్టర్ చేశారు? ఏమంటున్నారంటే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎస్పీ మాట్లాడిన దాన్ని మీరు ఉటంకించారు కాబట్టి చెప్పాను సార్. మనకి ఎక్కువ సమయం లేదు. మీరు ఆల్రెడీ లెక్కర్ స్కామ్ ఒక్క నిమిషం ఆగండి. మీరు లెక్కర్ స్కామ్ గురించి చెప్పింది తక్కువ, పాత కేసులు కాసేపు తర్వాత మళ్ళీ ఇప్పుడు దీంట్లోకి వెళితే మనకు టైం సరిపోదు. ఇంకొకటి జరిగిందే ఒక అమానుషమైనటువంటి ఒక వ్యవహారం, ఏది చనిపోవడం అనేది ఇద్దరు వ్యక్తులు పరామర్శ కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ఇప్పుడు మీరు దాన్ని తవ్వి తోడి టీడీపీ వాళ్ళే చంపేశారని చెప్పి చెబితే చనిపోయిన వ్యక్తి మా పార్టీ వాడు, మా కుటుంబ సభ్యులు, మేము ఎంతో బాధపడుతున్నాం, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం, చాలా చింతిస్తున్నాం. ఆయనకి ఏం కావాలో ప్రెస్ మీట్ లో ఒక్క మాట కూడా వారి గురించి ఎందుకు మాట్లాడలేదు, వారి కుటుంబానికి ఎందుకు సానుభూతి తెలియపరచలేదండి? ఈ రోజు వరకు కూడా కుటుంబం దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? అంటే దళితులు చనిపోతే వాళ్ళ ఇంటికి మీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరా? ఒకటి అడుగుతున్నా సార్, బెట్టింగ్ ఆడి చనిపోయినటువంటి వ్యక్తి విగ్రహావిష్కరణకి వెళ్తారు కానీ మీకోసం మీ కార్యకర్త మరణిస్తే మరణించిన కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చరా? 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా పోతాము. కుటుంబాన్ని ఓదార్చడానికి ఖచ్చితంగా జగన్మోహన్ గారు ఎప్పుడండి
ఎప్పుడు 10 లక్షల రూపాయలు ఆయన విలువ కట్టారు, ఆయన ప్రాణానికి విలువ మీరు 10 లక్షలు కట్టారా? ఏ 1 కోటి రూపాయలు కూడా ఇవ్వలేని పేదరికంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పుష్కరాల్లో కొన్ని వేల మంది చనిపోయారు, గుంటూరులో చనిపోయారు. చంద్రబాబు సార్ మీరు ఆల్రెడీ టాపిక్ డైవర్ట్ అయిపోయింది. మీరు దీని గురించి మేము గంటలు ఆల్రెడీ డిబేట్ చేసాం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం బాజీ గారు, సారీ ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు. సార్ డిబేట్ డెకోరమ్ని ఫాలో అవ్వండి. ఇక్కడ చాలా మంది ఇంకా ఉన్నారు మాట్లాడాల్సిన. బాజీ గారు విన్నారు కదా, అసలు సబ్జెక్టు గురించి మాట్లాడిన దానికన్నా కూడా పాత కేసులు, లేదంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ అసలు గుంటూరులో జరిగింది ఒక ఏంటి చాలా దుర్మార్గమైంది అనుకుంటే, మరి దాన్ని కూడా ఇప్పుడు ఏకంగా టీడీపీ వాళ్ళు చంపేశారని చెప్పేసి మధుసూదన్ రెడ్డి గారు ఛాలెంజే చేస్తున్నారు. దాని గురించి తర్వాత మాట్లాడచ్చు సార్. మీరు ఈ లిక్కర్ స్కామ్ గురించి సరే చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము. ఇక దాదాపుగా ఒక ఎండ్ ఫేజ్కి వచ్చినట్లేనా? ఇప్పుడు కంపెనీస్తో సహా ఏ ఫేజుల్లో ఎక్కడెక్కడ జరిగింది, అలాగే నిన్నగాక మొన్న మరొక 200 మంది యూత్ను కూడా దీనికి ఎంప్లాయ్ చేసుకున్నారని, వీటన్నిటి ద్వారా ఒక డాట్స్ అన్నీ కూడా కలిసినట్టుగా భావించవచ్చా? సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాపం ఎరగడు, చాలా నిజాయితీపరుడు. ఆయన నిక్కచ్చిగా ఆయనకున్న ఆస్తి సంపద ఇవాళంతా కూడా కష్టార్జితం, చెమటోడ్చి సంపాదించాడు అని చెప్పదలిచారా మధుసూదన్ రెడ్డి గారు? చెప్పానండి. మధుసూదన్ రెడ్డి గారికి నా సూటి ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన 2008-9లో 2.92 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నదని ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. అలాంటి మనిషి తర్వాత 2009-10లో 6.72 కోట్ల రూపాయల ఆస్తి ప్రకటించుకున్నారు. మరి అలాంటి వ్యక్తి ఏకంగా మరి 100 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కట్టుతా ఉన్నారు? కేవలం 2 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వ్యక్తి ఏకంగా మరి 2009లో కల్లా 89 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్సే కట్టారు. ఇవాళ తాజా కనుక రికార్డ్స్ చూస్తే కనుక 100 కోట్ల ఆదాయం పన్ను కడుతున్నారు, లక్షల కోట్ల ఆస్తి ఉంది. ఇది ఎలా సంపాదించారు? ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని దుర్వినియోగం పరిచి ఆయన క్లియర్ కట్గా 100 కోట్లు వందలాది ఎకరాలు కట్టబెట్టి అనేక సంస్థలకి వేలాది ఎకరాలు కట్టబెట్టి మరి 1000 కోట్ల రూపాయల్ని ఆయన కంపెనీలకి, ఇటు ఏదైతే సిమెంట్ కంపెనీస్ కానివ్వండి, అట్లాగే ఈ సాక్షి పబ్లికేషన్స్ కానివ్వండి, అన్నిట్లో ఏ రకంగా వచ్చింది? మీరు కష్టార్జితం సంపాదించారంటున్నారు, అది సాధ్యం? ఆ కిటుకి ఏంటో చెప్పండి జనానికి, మా అందరూ కూడా అదే దారి పడతారు. 2 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వ్యక్తి 100 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కొద్ది సంవత్సరాల్లోనే కట్టే స్థాయికి ఎదగడానికి ఏం కిటుకుంది, ఏం వ్యాపార కిటుకుందో నాకు చెప్పండి. అట్లాగే ఇంకొక ప్రశ్న ఏంటంటే, భారతీయ సిమెంట్స్ పూర్వాశ్రమం ఏంటో తెలుసా మీకు? భారతీయ సిమెంట్స్ ఎలా ఉద్భవించింది? భారతీయ సిమెంట్స్ ఆవిర్భావానికి కారణం ఏంటి? దాల్మియా సిమెంట్స్ భారతీయ సిమెంట్స్ పుట్టుకు కారణం. దాల్మియా సిమెంట్స్ దాదాపు 78 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెడితే రఘురామ సిమెంట్స్ అనే ఒక డొల్ల కంపెనీకి దాంట్లో కనుక ఫండ్స్ మరి ట్రాన్స్ఫర్ చేస్తే పుట్టింది రఘురామ సిమెంట్సే రూపాంతరం చెంది భారతీయ సిమెంట్స్గా మారింది. ఇది నేను చెప్పే మాట కాదు, సిబిఐ రికార్డ్స్. సిబిఐ వారు అనేక సంవత్సరాల పరిశోధనలు చేసిన తర్వాత వాళ్ళు రూపొందించిన మొత్తం నివేదిక సారాంశం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటి చాలా ఉన్నాయి. హెరిటెరో ఫార్మా కానివ్వండి, అరవిందో ఫార్మా కానివ్వండి, ర్యాంకీ ఫార్మా కానివ్వండి, ఫార్మా కంపెనీలు కానివ్వండి, సిమెంట్ కంపెనీలు కానివ్వండి, ఏపీఐఐసి సెజ్ పారిశ్రామిక వాటాలను ఉపయోగించుకొని కొన్ని వేల ఎకరాలు తారు చౌకగా అంటగట్టి తత్ఫలితంగా ఈయన డొల్ల కంపెనీల్లోకి పెద్ద మొత్తంలో డబ్బును ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. విదేశాల్లో దొంగ కంపెనీలు ఓపెన్ చేసి అక్కడి నుంచి ఈయన కంపెనీలో ట్రాన్స్ఫర్ చేసుకొని అతి కొత్త మరి అవినీతి క్రీడకి తెరలేపింది ఎవరండి? ఎందుకు 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆయన? ఊరికే కాదు కదా. ఇవన్నీ నిరూపణ అయిన తర్వాతే, ఇవన్నీ వాస్తవాలు. అలాంటి వ్యక్తికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ స్కామ్ అనేది అతి చిన్నది.
లిక్కర్ స్కామ్ జరిపి అతి చిన్నది అవలీలగా అధికారంలో ఉన్నాడు. అప్పుడు అధికారంలో లేడు, తండ్రి అధికారంలో ఉండగా ఆఫీసును వాడుకున్నాడు. తండ్రి గారి ఆఫీసును వాడుకొని చేసిన అవినీతి క్రీడ. కానీ ఇవే తర్వాత తదనంతరం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ని, ఇసుకని అవలీలగా ఆడుకున్నాడు. రైట్ హ్యాండ్తో లిక్కర్, లెఫ్ట్ హ్యాండ్తో ఇసుక. కొన్ని వేల కోట్ల రూపాయలు దోచారు. ఇది వాస్తవం కాదా? ఇలా దీంట్లో అవాస్తవాలు ఉన్నాయా? చాలా నిఖార్సుగా ఆయన సంపద అంతా కూడా కష్టపడి చెమటోడ్చి సంపాదించాడా? వ్యాపారాలు చేసి సంపాదించాడా? సమాధానం చెప్పాలా? ఇది తేలిక ఊరికే డిబేట్లోకి వచ్చి మీరు పార్టీ తరపు నుంచి మాట్లాడిన తప్పులేదు, కానీ వాస్తవాలను వక్రీకరించొద్దు. ఇవన్నీ వాస్తవాలు. ఇవాళ కాకపోతే రేపో మాపో ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. తప్పకుండా ఆయనకి దాని ఫలితం అనుభవించడం తప్పదు. ఎవడబ్బా సొమ్మండి? వేల కోట్ల, వేలాది ఎకరాలు ఎవరివి? ప్రజలవి. ప్రజా సొమ్ము, రాష్ట్రం సొమ్ము. వందలాది వేలాది ఎకరాలని అప్పనంగా కట్టబెట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? మీ లంచాల కోసం, ధనదాహం కోసం. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే ఇవాళ ఆయన దాని పర్యవసానం కూడా తర్వాత కూడా అనేక రకమైన స్కాములకి తెరలేకపోయారంటే కూటమి ప్రభుత్వ అసమర్థత. వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళు ఏం చేయలేరు. అరే మీరు వచ్చి సంవత్సరం అవుతుంది, ఆయన పరిపాలనలో చేసిన అతిపెద్ద అవినీతి అన్నీ కూడా మీరు బయటపెట్టలేకపోయారు, చర్యలు తీసుకోలేకపోయారు. ఇందాక మాట్లాడుకున్నట్టుగా లిక్కరు స్కామ్, డబ్బు సంపాదించుకున్నాడు. వేలాది మంది ప్రాణాలు హరించారు దరిద్రపు చీప్ లిక్కర్ తయారు చేసి. మీరు ఆ పాయింట్ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఎందుకు ప్రోబ్ చేయరు? ఎందుకు విచారణ చేపట్టరు? మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, రికార్డు ఉంటుంది. ఎంతమంది జాయిన్ అయ్యారు, ప్యాంక్రియాసిస్ దెబ్బతిని, లివర్స్ దెబ్బతిని ఆ హయాంలో. 2019 నుంచి 2024 మధ్య 48,000 మంది చనిపోయారు. వేలాది మంది ఇవాళకి ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నా కళ్ళ ముందే చాలా మంది ఉన్నారు. నా సంస్థలో పనిచేసే ఎంప్లాయీస్ బాధితులు ఉన్నారు. దీనికి నేను ప్రత్యక్షంగా చూసి చెప్తున్నాను. వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోరు? మనుషుల ప్రాణాలు తీసిన ఆ రాక్షస క్రీడ, ఆ లిక్కర్ మహమ్మారికి ఆద్యులైన వారి మీద ఎందుకు చర్యలు తీసుకోరు? రికార్డ్స్ ఉంటాయి కదా, హాస్పిటల్ రికార్డ్స్ తీయండి బయటికి. ఆ కాలంలో ఎవరెవరు చనిపోయారు, కారణం ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. చిత్తశుద్ధి ఉంటే కూటమి ప్రభుత్వానికి ఈ పాయింట్ మీద ఏదైతే ప్రజలే ప్రాణాలను హరించినా ఆ లిక్కర్ దాని మీద మీరు చర్యలు తీసుకోండి, స్టార్ట్ చేయండి, ప్రోబ్ చేయండి, విచారణ చేయండి. తప్పకుండా నిజాలు బయటకు వస్తాయి. ఏమి దాచేది కాదు, పోయేది కాదు. నిజాలు నిగ్గు తేల్చాలని అడుగుతున్నాను నేను. ఊరికే మనం మాట్లాడుకుంటే ఫలితం లేదండి. మీరు డబ్బులు తిన్నారు, పోగొట్టుకుంటే పోనీ డబ్బుల గురించి వదిలేయండి. ఇవాళ కొన్ని వేలాది మంది మహిళలు తాలిబొట్లు తెగినాయి, అల్లాడిపోతున్నారు, అనాథలయ్యారు, తిండికి గతి లేక అల్లాడిపోతా ఉన్నారు. వాళ్ళ గతి ఏంటి? ఎవరు వాళ్ళ నష్టాన్ని పూడుస్తారు? ఏ రకంగా పూడుస్తారు? ఇది ఎవరు పట్టించుకోని అంశం, పట్టించుకోవట్లేదు. ఊరికే అపవాదులో ఏదో వేసినట్టు బురద వెళ్ళటం కాదండి. నిజాలు చేపట్టి సరైన చర్యలు తీసుకోండి. నిజాలు మాసిపోవు, ఎక్కడ ఉన్నాయి, అట్లా సాక్ష్యాలుగా నిలుస్తాయి, నిజాలు వస్తాయి బయటికి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం చేయాలి తప్ప ఊరికే మనం సందర్భోచరం మాట్లాడుకుంటే ప్రయోజనం ఏమి లేదు. అతి పెద్ద ఆర్థిక ఉగ్రవాదిగా, ఆర్థిక కుంభకోణాలని తెరలేపేది జగన్మోహన్ రెడ్డి గారు. నిస్సందేహంగా ఎవరు అవునన్నా కాదన్నా, ఆ పార్టీ వాళ్ళు ఎంత గొంతు చించుకున్నా కానీ ఇవి నిజాలు, ఈ పచ్చి నిజాలు. ఖచ్చితంగా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత లక్షలాది కోట్ల రూపాయలు దోచేశారు. అంతకు ముందు కూడా ఈ క్విడ్ ప్రోకో అన్నది ఏమన్నా రాజకీయ వ్యాపారమా? క్విడ్ ప్రోకో అంటే ఏంటి? వ్యాపారం కాదు అదేమన్నా వ్యాపారమా? క్విడ్ ప్రోకో అంటే వ్యాపారం కాదు. అది ప్రలోభ పెట్టి వాళ్ళకి అయాచితంగా లబ్ధి చేకూర్చి మీరు సొమ్ము చేసుకున్నారు. అది క్రైమ్. దట్ ఈస్ నాట్ బిజినెస్. అది బిజినెస్ లాగా మీరు ఫీల్ అయితే ఎవరు మిమ్మల్ని రక్షించలేరు. కాబట్టి అత్యంత ఘోరాతి ఘోరమైన ఆర్థిక క్రీడకి తెరలేపి కొత్త రకం అవినీతికి తెరలేపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ దాని పర్యవసానం ఇవాళ కుబేరా సినిమాని దాని ఇన్స్పిరేషన్ తోనే మరి శేఖర్ కమ్ముల తీశారు. అవన్నీ కూడా నిజాలు, వాస్తవాలు. కాబట్టి మనం ఇవాళ ఏదో సినిమాటిక్ గా మాట్లాడుకోవటం, ఈ అవినీతిని సినిమాటిక్ గా మాట్లాడుకోవటం కాదండి. ఈ అవినీతి జరిగిన దాన్ని నిజాలు తేల్చాలి. ఎప్పటికైనా కానీ వీళ్ళకి శిక్ష పడాలి. అరే 14 సంవత్సరాల నుంచి బెయిల్ మీద, కేసుల మీద రానివ్వకుండా మేనేజ్ చేసుకుంటున్నాడంటే
ఏమనుకోవాలండి? ఏ ఏ ఏ ప్రజాస్వామ్యం ఏ దేశంలో జరుగుతుంది ఇలా? ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ యాక్సెప్ట్ చేస్తుంది ఇలా? రీసెంట్గా మొన్న డిసెంబర్లో సుప్రీంకోర్టు మొత్తం కేసుల చిట్టా అంతా క్విట్ ప్రో చిట్టా అంతా తీసుకురండి అని చెప్పేసి సిబిఐని ఆదేశించింది. అట్లాగే ఈడీని ఆదేశించింది. ఏం ఆగిపోదండి. ఇవాళ ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు మెడకు బలంగా సంఖ్యలాగా చుట్టుకొని తీరుతాయి. ప్రజల ఉసురు, తాళిబొట్లు తెగిన ఆడవాళ్ళ మహిళల ఉసురు తప్పకుండా తగిలి తీరుతుంది. ఈ తథ్యం. ఎస్ బాజీ గారు, నిన్న మీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్కన్ ఠాకూర్ గారు కూడా క్విట్ ప్రోకో అనేది అప్పట్లో ఎంత బాగా ఫేమస్ చేశారో ఆ వర్డ్, ఇప్పుడు నిన్న ఆయన ఒక వర్డ్ వాడారు, మీరు చూసే ఉంటారు, సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ కరప్షన్. ఏది ఈ లిక్కర్ స్కామ్ అనేది సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ కరప్షన్. దీన్ని అంతే సైంటిఫిక్గా కూటమి ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకొని సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి. అంటే ఏంటంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు ప్రూవ్. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ ప్రోబ్. ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ ప్రోబ్. ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లికేటెడ్ కేస్ బికాజ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డన్ అకార్డింగ్ టు ద రికార్డ్స్ అనమాట. రికార్డ్స్లో చట్టపరంగా చేసుకుంటూ వెళ్ళారు. బట్ దేర్ ఈజ్ ఎ స్కామ్, ఓన్లీ సైంటిఫికల్లీ దే హ్యావ్ టు ప్రూవ్ అనేది. సో ఆ కోణంలోనే వెళ్తున్నారు అని ఇప్పటివరకు అనిపిస్తుంది. ఎందుకంటే అకౌంట్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్స్ జరిగినాయి, బిజినెస్ జరిగింది చూపిస్తున్నారు. కానీ ఆ డొల్ల కంపెనీలుగా అడ్రస్లు లేవు, డైరెక్టర్లు లేరు, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు అప్పట్లో. మరి ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్స్ ఫంక్షనింగ్లో ఉన్నాయో లేదో తెలియదు. సో ఇవన్నీ గమనించిన తర్వాతే నిన్న డిబేట్ మనం ఇదే తీసుకున్నాం సార్. అంటే మీకు మీరు నిన్న లేరు కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ కరప్షన్ అని చెప్పేసి. సో ఈరోజు ఎందుకు తీసుకుందామంటే కుబేరా స్టోరీ. ఈరోజు ఎందుకు వచ్చిందంటే కుబేరా స్టోరీ. నేనైతే సినిమా చూడలేదు, ఇది చూసిన తర్వాత. సో చూద్దాం, మనకి ఎక్కువ సమయం లేదు, ఇంకా వీటి మీద చాలా చర్చ జరగాల్సిన పరిస్థితి. సురేష్ గారు, గతంలో కూడా మనం ఇదే సబ్జెక్ట్ మీద అనేక డిబేట్స్ లో మాట్లాడుకున్నాం. మహారాష్ట్రలో కొన్ని అకౌంట్లకి డబ్బు వెళ్ళిందని నేను అనేక సార్లు చెప్పాను. కొంత ఇన్ఫర్మేషన్ అప్పట్లో వచ్చింది. మహారాష్ట్రలో ఉన్న కొన్ని కంపెనీలకు వెళ్ళింది ఆ డబ్బు. దాని మీద వెలికి తీయండి, అకౌంట్స్ లో ఏ అకౌంట్స్ వెళ్ళింది అనేది తేలిక తీయచ్చు. అనేక సార్లు డిబేట్ లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకి స్క్రీన్ మీద చూపించినప్పుడు ఆ కంపెనీలన్నీ అక్కడ వేస్తారు. మహారాష్ట్ర అంటే టోటల్ గా దేశం అంతా స్కాటర్ అయింది. ఎక్కువ నార్త్ ఇండియా, పూణే, ముంబై, ఢిల్లీ, చూశాను. మహారాష్ట్రకు చెందినవి, బొంబాయి అటు చెందినవే. చాలా చాలా చాకచక్యంగా, చాలా సైంటిఫిక్ గా ఈ చేశారు. జరగలేదంటారు మధుసూదన్ రెడ్డి గారు. మీరు ఇంటర్నేషనల్ ఇండియన్ మేడ్ బ్రాండ్స్ ఎందుకు తీసేశారు? ఏ కారణం చేతి తీశారు? ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. అట్లాగే ఎందుకు డిజిటల్ కరెన్సీని యాక్సెప్ట్ చేయలేదు? అంత క్యాష్ ఎందుకు తీసుకున్నారు? ఈ రెండు ప్రశ్నలు చాలు. ఈ రెండు ప్రశ్నల్లోనే ఆయన అవినీతి అంతా కనపడుతుంది. ఏమి జరగలేదని మాట్లాడితే ఎలా అండి? మనం ఒప్పుకోవాలి, జరిగినట్టు ఒప్పుకోవాలి. కోట్ల రూపాయలు తినేశారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ప్రతి వారం లారీలు డబ్బు, కరెన్సీ నగదు రూపంగా విజయవాడ నుంచి హైదరాబాద్కి, బెంగళూరుకు తరలి వెళ్ళింది. ఇది ఫ్యాక్ట్. అంటే అప్పుడు నిజాలన్నీ బయటకు తీయాలి కాదు సార్. మరి అంటే తెలంగాణ గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ సహకారం కూడా లభించిందని అనుకోవాలి ఇక్కడ సార్. ఇక్కడి అవినీతి సొమ్ము ఢిల్లీ దాకా పంపకాలు అయినవి. ఇంకెవరు పట్టుకుంటారండి వీళ్ళని? ఇక్కడ జరిగిన అవినీతి సొమ్ము పెద్ద ఎత్తున ఢిల్లీ దాకా వెళ్ళింది. కాబట్టి హైదరాబాద్ ప్రభుత్వానికి కూడా వెళ్ళింది. హైదరాబాద్కి, అమరావతికి చాలా లావాదేవీలు ఉన్నాయి. అట్లాగే అమరావతికి, ఢిల్లీకి కూడా చాలా అవినావ సంబంధాలు ఉన్నాయి. అదేనైతే షర్మిల గారి టైమ్ అండ్ అగైన్ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేది